శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ నెలలో జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అలాగే అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్స్కి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి జూన్ 15వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం అయితే ఉంటుందండి. జూన్ 16వ తేదీ నుండి నిజ జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ జూన్ నెలలో అధిక మాసము, నిజ జ్యేష్ఠ మాసం రెండూ కలిసి ఉంటాయండి. ఈ అధిక మాసంలో నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి జరిపించరండి. అందుకని ఈ జూన్ 15వ తేదీ వరకు ఎటువంటి నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి కానివ్వండి, శంకుస్థాపనకు కానివ్వండి శుభముహూర్తాలు అయితే ఉండవండి. మరలా జూన్ 16వ తేదీ నుండి నిజ జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటి నుండి అయితే మనకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉంటాయండి. ఈ అధిక మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయం అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇక్కడ తెలియజేసే శుభముహూర్తాలన్నీ, తేదీలన్నీ అందరికీ ఒకేలా ఉండవండి. వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి. నేను ఓన్లీ ఈ డేట్ మంచిదని తెలియజేస్తాను. మీరు మీ దగ్గరలో ఉన్న పండితులను అయితే కలుసుకొని వాళ్ళని సంప్రదించి మంచి ముహూర్తం అయితే పెట్టించుకోండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఈ అధిక మాసంలో అయితే రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారడానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఇవైతే చేసుకోవచ్చు. ఇంకా జూన్ 16వ తేదీ నుండి మనకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి. జూన్ 1వ తేదీ అధిక మాసం బహుళ పాడ్యమి తిథి సోమవారము. ఈరోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున రిజిస్ట్రేషన్ పనులకి, అద్దె ఇల్లు మారడానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 3 బుధవారము, తదియ తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ పనులకి, అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉంది. జూన్ 4 గురువారము, చవితి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు ఓన్లీ రిజిస్ట్రేషన్ పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. ఇంకా అద్దె ఇల్లు మారడానికి కూడా అనుకూలంగానే ఉంది. జూన్ 5 శుక్రవారం, పంచమి తిథి శ్రవణ నక్షత్రము. ఈరోజు ఓన్లీ రిజిస్ట్రేషన్ పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. జూన్ 7 ఆదివారము, సప్తమి తిథి శతభిష నక్షత్రము. ఈరోజు రిజిస్ట్రేషన్ పనులకి, అద్దెలు మారడానికి అయితే ఈరోజు అయితే అనుకూలంగా ఉందండి. జూన్ 10 బుధవారము, దశమి తిథి రేవతి నక్షత్రము. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 11 గురువారము, ఏకాదశి తిథి అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. జూన్ 12 శుక్రవారము, ద్వాదశి తిథి భరణి నక్షత్రము. ఈరోజు ఓన్లీ రిజిస్ట్రేషన్ పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. జూన్ 14 ఆదివారం, చతుర్దశి తిథి రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ పనులకి, అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. ఇంకా జూన్ 15వ తేదీ వచ్చి అమావాస్య తిథి. జూన్ 16 నుండి మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఇప్పటి నుండి అయితే మనకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి, శుభముహూర్తాలు. జూన్ 17 బుధవారము, నిజ జ్యేష్ఠ మాసం శుద్ధ తదియ తిథి పునర్వసు నక్షత్రము. ఈ రోజైతే చాలా చాలా మంచి రోజు అండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకి, ఇలా అన్ని శుభకార్యాలకైతే ఈరోజైతే అనుకూలంగా ఉందండి. జూన్ 18 గురువారము, చవితి తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 19 శుక్రవారము, పంచమి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్కి మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 20 శనివారము, షష్ఠి తిథి మక నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకి, అన్ని శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 21 ఆదివారము, సప్తమి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకి అనుకూలంగా అయితే ఉందండి. జూన్ 22 సోమవారము, అష్టమి తిథి ఉత్తర నక్షత్రము. ఈరోజు కూడా
మంచి రోజే అండి. నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే అనుకూలంగా ఉంది. అన్ని ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 24 బుధవారము, దశమి తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 25 గురువారము, ఏకాదశి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 26 శుక్రవారము, ద్వాదశి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 27 శనివారము, త్రయోదశి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే అనుకూలంగా ఉంది. మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 28 ఆదివారము, చతుర్దశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 29 సోమవారము, పౌర్ణమి తిథి, మూల నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే అనుకూలంగా ఉందండి. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో అయితే మనకి ఈ నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మరొకసారి ఈ తేదీలు ఏందో తెలియజేశాను. జూన్ 17, జూన్ 18, జూన్ 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 29 ఈ తేదీల్లో మనకి నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఓకే అండి. ఈ జూన్ నెలలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకి ఏ రోజులు బాగున్నాయో, ముహూర్తాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.